జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఓటర్లను చైతన్యపరచడం అనే కార్యక్రమాన్ని సహజంగా ప్రభుత్వం చేపట్టాల్సిన పని. ఇది ప్రభుత్వానికి బదులుగా మనం స్వచ్ఛంద సంస్థలు మన వాళ్ళే కొంత పారదర్శకత కోసం లేదా ప్రజల దీని నుంచి చైతన్యం రావాలని చెప్పి మీరు చేయడానికి మీరు ముందడుగేసినారు. దానికి శతదా వందనాలు. ఎప్పుడైతే ఓటరు అనే వ్యక్తి తన ఓటును వేయకపోతే ఏం జరిగిందంటే చరిత్రలో కొన్ని ఉదాహరణలు తెలుసుకుంటాం. మనం ఇప్పుడే అన్నగారు కూడా చెప్పిండ్రు వెనిజులాలో ఏం జరిగిందో అనేసి. కానీ 1946లో సియాల్కోట్, ఇప్పుడున్న పాకిస్తాన్లో ఉన్న సియాల్కోట్లో 3 లక్షలకు పైగా హిందువులు ఉన్నారు. ఒక 30-40 వేల మంది ముస్లిమ్స్ ఉండే. అక్కడ కూడా ఇట్లా మండుటెండలో ఎర్రటెండలో ఇట్లాంటి ఎండాకాలంలో ఎన్నికలు వచ్చినాయి. ఇంకా మన వాళ్ళందరూ కూడా సేమ్ ఇప్పుడున్న పరిస్థితి అప్పటి నుంచే ఉంది. మనకు అదే బానిస రక్తం అదే నడుస్తూ ఉంది. సియాల్కోట్ను భారతదేశంలో కలుపుదామా పాకిస్తాన్లో ఉంచుదామా అనే విషయం మీద ఓటింగ్ నిర్వహించారు 1946లో. వాళ్ళకు వాళ్ళ హక్కు మీద ఎటువంటి గొప్ప నమ్మకం ఉందో వాళ్ళందరూ కూడా మాకు దీన్ని పాకిస్తాన్లో కలుపుకుందాం అనే వాళ్ళందరూ కూడా ఎండలో నిలబడి ఓటింగ్లో విన్నారు. మనం హిందూ మెజారిటీ ఉంది, మేము ఎప్పుడైనా మా వాళ్ళు వేస్తారులే, మన వాళ్ళు ఎవరైనా వేస్తారో మేము గెలిచిపోతాంలే అనుకున్నారు. మనకు చరిత్ర చూపించినటువంటి ఘోరమైన కఠినమైన నిజం అది. సియాల్కోట్ పాకిస్తాన్లో ఉండిపోయింది. ఎందుకంటే ఓటింగ్ జరగలేదు. హిందువులు అనేవాడు లేకపోతే అక్కడున్న ఓటరు మెజారిటీ హిందువులు వాళ్ళ మనసులో ఉంది నేను దీన్ని భారతదేశంలో ఉంచుకుందామని చెప్పేసి, కానీ వాళ్ళు ఓటింగ్కి వెళ్ళలేదు. ఫలితంగా నిర్ణయం జరిగిపోయింది. వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నారు. ఇప్పుడు కనీసం ఓటు వేసే పరిస్థితిలో కూడా లేరు. ఇప్పుడు వాళ్ళ జనాభా లెక్కల్లో కూడా లేరు. ఇది కఠినమైన వాస్తవం. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో ముందస్తుగా ఈ ఎన్నికల ప్రహసనం దీంట్లో సంస్కరణలు జరగాలి, చాలా ఉన్నాయి. దీంట్లో పెద్దలందరూ కూడా మంచి మంచి నిర్ణయాలు చెప్తా ఉన్నారు. అట్లాగే ఇందాక అక్కగారు కూడా చెప్పిండ్రు, అంటే కొన్ని ఆ టెక్నాలజీని మనం అందిపుచ్చుకున్న ఆ ముసలి వాళ్ళ కొందరికి ఆపరేటింగ్ రానప్పుడు వీళ్ళ బదులు వాళ్ళ మనమడే ఓటేసేస్తాడు. సో అట్లాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. మన గ్రామీణ నేపథ్యం ఉన్న దాంట్లో ఓటర్లలో అన్నగారు ఇందాక చెప్తున్నారు ఎంతమంది సోషల్ మీడియా చూస్తారు అంటే అట్లా చూడనటువంటి రానటువంటి వాళ్ళు కూడా కాబట్టి ఆన్లైన్ ఓటింగ్ అనేది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే ప్రభుత్వం తరఫున మెడ మీద కత్తి పెట్టి ఆధార్కు ప్యాన్కు లింకు చేస్తారు, మెడ మీద కత్తి పెట్టి కార్లకు ఉన్న నల్లద్దాలు పీకుతారు, మెడ మీద కత్తి పెట్టి దారిలో వెళ్తుంటే చలానాలు వేస్తారు. ఇవన్నీ సాధ్యమైనప్పుడు ఆధార్కి ఓటర్ కార్డుకు ఎందుకు లింకు చేయడం సాధ్యం కాదు? అవుతుంది ఇది కూడా. కాకపోతే వాళ్ళంతా చిత్తశుద్ధి లేదు. అన్ని రాజకీయ పార్టీలకు కావాల్సినటువంటి అక్కడ ఉన్న ఆ మైలేజ్ తీసుకుంటారు వాళ్ళు. దొంగ ఓట్లను వాళ్ళకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు వేయించుకుంటారు. కాబట్టి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇది మొట్టమొదటి పాయింట్. రెండోది, ఈ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నుంచి వచ్చే నేతలందరూ కూడా ప్రజలకు సేవ చేయడానికి వస్తారు. ప్రజలకు సేవ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని లక్షల రూపాయల జీతాలు ఎందుకండి? వాళ్ళకి అలవెన్సులు ఎందుకండి? మీరు సేవ చేయడానికి వచ్చినప్పుడు జీతం ఎందుకు తీసుకుంటారు? మీరు మా నెత్తి మీద ఇంత గుదిబండి ఎందుకు వేస్తారు? మీరు ఫారిన్లో వైద్యం చేసుకుంటారు, ఆ బిల్లు మా మీదనే వేస్తారు. మీ చుట్టాలకు ఇంకేమైనా అవుతుంది, ఆ బిల్లు మాకే వేస్తారు. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ అందరూ ఫ్లైట్లో తిరుగుతుంటారు, వస్తుంటారు, పోతుంటారు. ఇప్పుడు ఎలక్షన్లకు ప్రచారం కిందకు ముందు మనం చూసినాం, ఈ పక్క రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా ఆయన వాళ్ళ భార్య ఇద్దరు ఓటేసి రానికి కూడా హెలికాప్టర్ వాడుకున్నారు. ఇవన్నీ ఎవరి డబ్బులండి? ఈ మాత్రం మనకు చైతన్యం ఉండి ప్రజా డబ్బులో ఏ విధంగా ప్రజలకు అవసరం ఉత్పాదకత వైపు పెడతామా, లేకపోతే ఇదే ఎన్నికల పేరు మీద ఖర్చు పెడదామా? అరే ఆయన ఓటు వేసుకోవడానికి 2 ఓట్లు ఎవరికైనా చెప్పి వేయించుకోరాదని కూడా నేను అన్నా. నీ 2 ఓట్లు ఎవరికి వెళ్ళి చెప్పి నేను వేపిస్తాను. హెలికాప్టర్లో పోయి వేసి వచ్చిన ఆయన 2 ఓట్లు. అంటే మరీ అంత చైతన్యం కూడా అక్కర్లేదు. 2 ఓట్ల కోసం ప్రజాధనం మా డబ్బులు మేము కట్టిన పన్నుల డబ్బులు వేసుకొని పోయి ఓటు వేసి వస్తాను. కాబట్టి ఇటువంటి ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం కూడా చేయొద్దు. చాలా కష్టపడి కట్టిన పన్నులండి ఇవన్నీ కూడా. మీరు అయాచితంగా వస్తున్నాయి. మీకు 4 లక్షలు 6 లక్షలు అసలు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి జీతాలన్నీ కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. సో ఇన్ని పన్నుల రూపాయలు వసూలు చేసిన దాన్ని కొంచెం ప్రజలు కూడా ఏం ఆలోచించాలి? మా డబ్బును ఎవరు దుర్వినియోగపరచరు, ఎవరు ఉచితాలు ఇయ్యరు, ఎవరు నిజాయితీగా పనిచేస్తున్నారు, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు అన్నటువంటి నాయకుడు గెలుస్తాడు, నా ఓటుతో గెలుస్తాడు అని నమ్మినప్పుడు ఇవన్నీ కూడా జరగడం సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలకు కూడా ఈ ఎన్నికలో ఎవరైతే మేనిఫెస్టోలు ఇస్తున్నారో అవన్నీ కూడా చేరితే ఆ మేనిఫెస్టోని చూసి ఎలక్షన్లో నాయకుని ఎన్నుకునేంత సరళమైన వ్యవస్థ వస్తే బాగుంటుందని
నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.